నర్సీపట్నంలో వైసీపీ కార్యాలయంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మరోసారి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు, రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వం కోరుకుంటున్నారు అని బూడి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్య ఎన్నిక, శాసనసభ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నటువంటి సభల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రావాలని, జగనన్న ఆశీర్వదించాలని చెప్పి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు మేనిఫెస్టోను కూడా వైఎస్ఆర్ పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని తప్పకుండా నిలబెట్టుకుంటామో ఆ పథకాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు మూడు కూడా ఒగ్గులు పెడతా ఉన్నాయి. ప్రజలు విశ్వసించాలి కానీ ప్రతిపక్షాలు విశ్వసించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే చేస్తారు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి ఈరోజు 2019లో ఏం చేయగలుగుతామో ఆ రోజు నవరత్నాల కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరలా ఈరోజు 24లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మా మేనిఫెస్టోని, మా సిద్ధాంతాన్ని కూడా పార్టీ ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలు ఎక్కడా కూడా ఆక్షేపణలు లేకుండా స్వాగతించారు. ఎందుకు అనంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఎంతో కావాలని కోరుకున్నప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలు అర్థం చేసుకొని ఇచ్చేది ఏదైతే ఉందో అదే జగనన్న చెప్తాడని చెప్పి తప్పనిసరిగా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు అవుతాయనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అనేటువంటి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు తను 2014 నుంచి 19 వరకు కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే 14 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఎంతవరకు నిలబెట్టుకోగలిగినారు? బేషరతుగా రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు, చేశాడా? డ్వాక్రా అక్కచెల్లెమ్మల్ని బ్యాంకులకు వెళ్ళి లోన్ కట్టొద్దని చెప్పాడు, పూర్తిగా ఆ మాఫీనంతటి కూడా మీ చేతుల్లో పెడతామని చెప్పాడు, చేశాడా? యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాడు, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పాడు, ఇవేమైనా అమలైనాయా? బీసీలకి ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 50,000 కోట్లతో బీసీ సంక్షేమం వచ్చి ఖర్చు చేస్తామని చెప్పాడు, ఇదేమైనా జరిగిందా? కానీ 2019 తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల్ని కలుసుకునేటప్పుడు, ప్రజల కష్టాన్ని చూసినప్పుడు, ప్రజల కష్టాన్ని విన్నప్పుడు ఏ కార్యక్రమాలు అయితే అమలు చేయగలుగుతామో అవన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరిగింది. అందుకే ఈరోజు మా జగనన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో తూచా తప్పకుండా మా జగనన్న ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తాడు. ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా మా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. 1వ తరగతి దగ్గర నుంచే ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటున్నారు. నాడు నేడులో పాఠశాలలు అభివృద్ధి చెందినాయి. ప్రభుత్వ వైద్యాలయాన్ని కూడా అభివృద్ధి చెందాయి. ఈరోజు 8th క్లాస్ దగ్గర నుంచి కూడా బైజూస్ యాప్ పెట్టి ట్యాబ్లు ఇచ్చారు. జగనన్న విద్యాదీవెన, వసతిదీవెనతో పిల్లల్ని చదివించే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. 25 లక్షల రూపాయలు ఖర్చు అయినంత వరకు కూడా ఆరోగ్యశ్రీ వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఈరోజు 13,500 నుంచి 16,000 రూపాయలు రైతు భరోసాను పెంచి రైతుల్ని ఆదుకోబోతా ఉన్నాడు. ఈరోజు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే మేము ఆ రోజు కూడా చెప్పాము, అంచెలంచెలుగా పెంచుకుంటూ 3,000 రూపాయలు చేస్తామని చెప్పాము. ఎన్నికల ముందే 3,000 రూపాయలు కూడా అభద్రతలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసాము. ఇచ్చే పెన్షన్ కూడా వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు వాలంటీర్ల ద్వారా పెన్షన్ కానీ కంటిన్యూ అందితే వారికి ఓట్లు పడవేనటువంటి ఒక దుష్ట ఆలోచనతోనే ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేపించి వాలంటీర్ల నుంచి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆప్ చేయడం జరిగింది.